అయితే జనరల్‌గా మీరు అడగాల్సిన డౌట్ ఏంటి అంటే, సార్ మరి డీసీ జనరేటరు బీటెక్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కానివ్వండి, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ట్రిపుల్ ఈలో కానివ్వండి సెకండ్ ఇయర్‌లో మెషిన్స్ చదివినప్పుడు మరి డీసీ జనరేటర్‌లో బేసిక్ పార్టు మరి కమ్యుటేటర్ అని చెప్తారు కదా! మీరు మరి కమ్యుటేటర్ లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. యెస్. ఒరిజినల్‌గా న్యాచురల్‌గా ఫారడే చెప్పినట్లుగా అండ్ కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. ఆ ఈఎంఎఫ్ అనేది ఆల్టర్నేటింగ్గా ఉంటుంది. ఆల్టర్నేటింగ్గా ఉన్నదాన్ని మనము మెకానికల్ రెక్టిఫైయర్ వాడేసి అదే కామ్యుటేటర్ను వాడేసి డీసీగా మార్చేస్తాం. డీసీగా మారుతాం. అదే మోటార్గా పనిచేసేటప్పుడు ఏంటి మనం డీసీ ఇస్తాం. మరి ఆ డీసీ ఇచ్చినప్పుడు ఆ రెక్టిఫైయర్ అనేది ఆ కామ్యుటేటర్ అనేది ఇన్వర్టర్గా పనిచేస్తుంది. ఈసారి డీసీని ఏసీగా మార్చుకొని అది ఇదిగో దీనిలో తీసుకొని పని జరుగుతుంది. ఫోర్స్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ కామ్యుటేటర్ ఇస్ మిస్సింగ్. ఆ కామ్యుటేటర్ పని ఏం చేస్తున్నాయంటే అదిగో పాపం అటువైపు ఇటువైపు పుల్లీస్ ఉన్నాయి చూడండి. వేటి ఆధారంగా అయితే ఈ కాయిల్ తిరుగుతుందో అవి చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇది కొట్టేస్తుందో ఆ పీక్కి వెళ్ళిపోగానే దానికి ఛాన్స్ ఇవ్వట్లే, వెనక్కి వచ్చే ఛాన్స్ నెట్టేస్తుందట. అంటే ఏంటి, అదిగో నువ్వు ఇదే డైరెక్షన్లో నువ్వు చచ్చినట్టు వెళ్ళాల్సిందే. అదే కదా రెక్టిఫైర్ యాక్షన్ కూడా. ఏసీని పాజిటివ్ నెగిటివ్గా ఉన్నదాన్ని ఒకే డైరెక్షన్లో కొట్టేస్తుంది అవుట్పుట్ వచ్చేసరికి. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అది ఎందు మూలంగా జరుగుతుందంటే ఇదిగో అటువైపు ఇటువైపు పెట్టినటువంటి బ్యాలెన్సింగ్ ఆ పుల్లీస్ మూలంగా జరుగుతుంది. సో మీకు కామ్యుటేటర్ లేదు అనేటువంటి డౌట్ అవసరం లేదు. ఇది సింపుల్ అరేంజ్మెంట్ కాబట్టి కామ్యుటేటర్ యాక్షన్ కూడా దానిలోనే ఇమిడిపోయి ఉంది. సో దిస్ ఈజ్ వెరీ బెస్ట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్. దీని గురించి తెలుసుకోవాలంటే దాదాపు ఒక పుస్తకం రాయొచ్చు దీని గురించి. ఎందుకంటే దీనిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ఇది వర్క్ చేస్తుంది. అసలు ఏంటి, కండక్టర్ గుండా ఎంత పంపిస్తున్నాము, దానిలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటి, యాంపియర్స్ లా ఏంటి, దానికి కన్సర్న్డ్ డెరివేషన్స్ ఏంటి, మరి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్షన్ ఏంటి, దీని మూలంగా వచ్చేటువంటి టార్క్ ఏంటి, ఈ డెరివేషన్స్ ఏంటి, మరి ఎంత జనరేట్ చేయాలి అంటే ఎంత సైజ్ తీసుకోవాలి, ఎలాంటి మ్యాగ్నెట్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ మీరు ఎఫెక్టివ్గా చేసిన రోజున మీకు ఏది కావాలంటే అది మీరు ఓన్గా డిజైన్ చేయవచ్చు. ఓన్గా డిజైన్ చేసిన వాటితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీని దాంతో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగిన రోజున ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్ అవుతాయి. మంచి ప్రాజెక్ట్స్ కాదు, మంచి ఇన్నోవేషన్స్ అవుతాయి. ఈ ఇన్నోవేషన్స్ తోటి మీరు కావాల్సిన స్టార్టప్స్ కూడా మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ బేసిక్, బట్ బేసిక్ ఈజ్ ఆల్వేస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. This is what I would like to convey.